హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముత్తెపద. నా వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా, కోల్డ్ అయిందండి. వాయిస్ కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది. స్కూల్లో పిల్లలకి ఫొటోస్ అడుగుతున్నారు, అందుకే ఫొటోస్ తీయించడానికి స్టూడియోకి తీసుకొచ్చాము. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అది లైటింగ్తో ఉంది. చాలా బాగుంది, చాలా బ్రైట్గా. వీళ్ళు పర్సనల్ గిఫ్ట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఆ ఫొటోస్ దిగి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? స్నో వరల్డ్‌కి. మన శరత్ సిటీ మాల్‌లో ఉన్న స్నో వరల్డ్‌కి అయితే వెళ్తున్నాము. అదేనండి ఏఎంబీ మాల్. ఏఎంబీ మాల్‌కి వెళ్తున్నాము. వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫైనల్‌గా వచ్చేసాము ఏఎంబీకి. మా పిల్లలైతే గేమ్స్ ఆడతా అంటున్నారు, అందుకే వచ్చాము. చూద్దాం ఏం గేమ్స్ ఆడతారో. మీరు వీకెండ్‌లో మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తారో కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. ఫైనల్‌గా స్నో వరల్డ్‌కి అయితే వచ్చాము. అక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఎంట్రీ ఫీజు కూడా చాలా ఎక్కువే ఉంది. షాప్స్ అయితే చాలా బాగున్నాయండి. అక్కడ పిల్లలైతే కొనిపి అని అడుగుతున్నారు. ఫైనల్‌గా టికెట్ అయితే తీసుకున్నాము. లోపలికైతే వెళ్ళామండి. లోపల టెంపరేచర్ అయితే -8 డిగ్రీస్ ఉంది. అస్సలు బయట లోపలికి చాలా తేడా ఉంది. పిల్లలైతే ఉండలేకపోతున్నారు. లోపల థీమ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మా చిల్డ్రన్ అయితే ఒక 10 మినిట్స్ కూడా ఉండలేకపోయారు. ఇగ్లూ ఉంది, మంచిగా కంగారు ఉంది, స్నోమ్యాన్ అవన్నీ ఉన్నాయండి లోపల. స్లైడింగ్ ఉంది, జంప్ చేస్తారు కదా అది కూడా ఉంది. ఇక్కడ చూడండి, మా బాబాయ్ అయితే దాంతో ఆడుతున్నాడు. పాప అయితే ఎత్తుకో అని ఏడుస్తుంది. అతను ఆడట్లేదు అసలు. యూట్యూబ్ చేయడం తప్ప అండి? యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయడము. కొంతమంది అయితే నెగెటివ్‌గా మాట్లాడడం అలా చేస్తున్నారు. అది కరెక్టో కాదో మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్ చేస్తుందంట, యూట్యూబ్ అని బయట కామెంట్ చేస్తున్నారు కొంతమంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఆ మాటలు వింటే కొంచెం బాధగా ఉందండి, అందుకే వీడియోస్ ఎక్కువగా పెట్టట్లేదు. అలా ఆడుతున్నప్పుడు పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయండి. చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడైతే వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైన స్టెప్స్ ఎక్కి స్లైడ్ చేస్తున్నారు. ఇక్కడ డీర్ ఉందండి. డీర్‌పై మా పిల్లలైతే ఆడుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు మంచిగా. అలా ఫొటోస్ దిగుతుంటే అయితే పాప అక్కడి నుంచి దించు మమ్మీ అని అంటుంది. ఇక్కడ నుంచి అయితే రెయిన్ లాగా వాటర్ పడుతున్నాయి. దాంట్లో మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. కానీ టెంపరేచర్ అయితే బాగా కూల్గా ఉన్నందుకు ఎవ్వరు అసలు పిల్లలైతే ఉండలేకపోతున్నారు ఎక్కువసేపు. ఇది చూడండి, వాళ్ళ పాపని వాళ్ళ నాన్న అయితే మంచిగా ఆడిపిస్తున్నారు. కాసేపు ఆడుతుంది పాప. మా పాప అయితే అస్సలు నడవలేకపోతుంది. దాంట్లో కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఒక పక్కకెళ్ళి నించొని వెళ్దాం పద మమ్మీ అంటుంది. ఆ తర్వాత మా బాబు అయితే ఆడుతున్నాడు మంచిగానే. అక్కడ ఎక్స్ప్లోర్ చేయనివ్వట్లేదండి మా పాప. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. మంచిగా ఆడుకున్న తర్వాత బయటకైతే వచ్చాము. బయటకొచ్చిన తర్వాత మా బాబు గేమ్ ఆడుతున్నాడు, షూటింగ్ చేస్తున్నాడు. అది ఒక్కటి కూడా తగలట్లేదు. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నారు. ఇలా గేమ్స్ ఆడుతుంటే ఈవినింగ్ అయిపోయిందండి. ఆకలి అవుతుంది అప్పటికి. 8 అయిపోయింది. గేమ్స్ అయితే ఆడుతున్నారు. పక్క నుండి పాప నేను కూడా ఆడతా మమ్మీ అంటుంది. తనకు అసలు ఆ గన్ను కూడా తిప్పడం సరిగ్గా రాదు తనకి, కానీ గేమ్ ఆడుతా అంటుంది. బాబాయ్ అయితే ఆడుతున్నాడండి మంచిగా. తర్వాత చూడండి,